ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 log tan x into dx. సో దీని వచ్చేసి డిఫరెంట్ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సో ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో దీన్ని మనం ఐ అనుకుంటున్నాను, దీని వచ్చేసి ఏమనుకుంటున్నాను ఐ అనుకుంటున్నాను. ఐ అనుకున్న నెక్స్ట్ ఏం చూస్తున్నాం అంటే, సో మనకు తెలిసిన నోన్ ఫార్మ్లో 0 to a f of x into dx ఉందనుకోండి. దాని వచ్చేసి ఎలా రాయొచ్చు అంటే ఫంక్షన్ 0 to a f of a minus x into dx. సో ఈ ఫార్మాట్ రాసుకోవచ్చు. సో సేమ్ దీన్ని కూడా సేమ్ అలాగే చేంజ్ చేస్తున్నాను. సో ఇంటిగ్రేషన్ 0 to pi by 2 log of tan of, అక్కడ ఏ వాల్యూ pi by 2 కాబట్టి pi by 2 minus x. సో tan pi by 2 minus x, tan pi by 2 minus x వాల్యూ cot x వస్తుంది కాబట్టి 0 to pi by 2 log of cot x. సో దీని ఐ అనుకున్నాం మనము. సో ఇది కూడా ఐనే అవుతుంది, ఈ వాల్యూ కూడా మనకు ఏమవుతుంది ఐ అవుతుంది. సో వచ్చేసి ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం అనుకోండి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఈక్వేషన్ 1 అండ్ 2ని రెండింటిని యాడ్ చేస్తున్నాను. అంటే ఈ టర్మ్ని ఇక్కడ ఉన్న టర్మ్ని రెండింటిని యాడ్ చేస్తుంది. ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే, యాడ్ చేస్తే లాగ్ ఆఫ్ tan x ప్లస్ లాగ్ ఆఫ్ cot x వస్తుంది. ఇది లాగ్ ఆఫ్ tan x ఇంటూ cot x, ప్రోడక్ట్ వాల్యూ 1 అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. సో రెండింటిని యాడ్ చేస్తే ఐ ప్లస్ ఐ వాల్యూ వచ్చేసి వస్తుంది 2i వస్తుంది. 2i ఇంటిగ్రేషన్ 2i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ లాగ్ ఆఫ్ tan x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ log of cot x into dx. సో కామన్ తీసాం అనుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ log of tan x into cot x, tan x into cot x. ఇది వచ్చేసి ఏ ఫార్మాట్ ఉందంటే log of a plus log b ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, మనము log a into b రాయొచ్చు. సో సేమ్ అదే ఫార్మాట్ రాశాను. ఇక్కడ tan x ఇంటూ cot x వాల్యూ 1 వస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటి 2i. సో 2i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ log ఆఫ్ tan x ఇంటూ cot x వాల్యూ 1. సో కాబట్టి log 1 ఇంటూ dx. సో log 1 వాల్యూ 0. సో కాబట్టి 2i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 ఇంటూ dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 ఇంటూ dx వాల్యూ కూడా 0ని. సో 2i ఈక్వల్ టు 0 కాబట్టి ఫైనల్గా i వాల్యూ కూడా ఏమవుతుంది 0 అవుతుంది. i అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 2 log ఆఫ్ tan x. సో ఫైనల్గా ఈ వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, మనకు 0 వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 4 log ఆఫ్ 1 plus tan theta into d theta. సో దీన్ని కూడా సో i అనుకుంటున్నాను ఈ టర్మ్ని. సో i ఈక్వల్ టు అనుకుంటున్నాము. సో ఇది కూడా ఎలా రాస్తున్నామంటే, సో f of x into dx integration of 0 to a that equal to 0 to a f of a minus x into dx. ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో చేసుకుంటే వాల్యూ ఫైనల్గా i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a log of 1 plus tan, ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి ఏంటి pi by 4 కాబట్టి pi by 4 మైనస్ theta ఇంటూ d theta. సో వచ్చేసి ఏ ఫార్మాట్ ఉంది, tan of a minus b ఫార్మాట్ ఉంది. tan of a minus b ఉంది కాబట్టి ఏం చేస్తున్నాము, tan a minus tan b డివైడ్ బై 1 plus tan a tan b రాస్తాము. సో ఏ వాల్యూ pi by 4, tan pi by 4 వాల్యూ 1. సో కాబట్టి అగైన్ రీఅరేంజ్ చేస్తున్నాను. log ఆఫ్ 1 ప్లస్, సో tan ఆఫ్ a మైనస్ b, tan pi by 4 వాల్యూ 1, tan theta డివైడ్ బై 1 ప్లస్ tan pi by 4 వాల్యూ 1, అగైన్ tan theta. సో ఫర్దర్గా సింప్లిఫై చేస్తున్నాను. ఎల్సిఎం తీసిన అనుకోండి, న్యూమరేటర్ వెళ్ళిపోతుంది. సో 1 ప్లస్ tan theta plus 1 minus tan theta
హోల్ డివైడ్ బై 1 ప్లస్ tan theta. సో ఇక్కడ tan theta క్యాన్సల్ న్యూమరేటర్లో log 2 వస్తుంది. న్యూమరేటర్లో వచ్చేసి ఏమొస్తుంది log 2. సో log ఆఫ్ 2 డివైడెడ్ బై 1 ప్లస్ tan theta. సో దీని చూస్తే ఎలా ఉందంటే మనకు log a బై b ఫార్మాట్ ఉంది కాబట్టి log a మైనస్ log b రాయొచ్చు. log 2 మైనస్ log ఆఫ్ 1 ప్లస్ tan theta. సో మనం వచ్చేసి ఏమనుకున్నాం దీన్ని i అనుకున్నాం. సో ఈ టర్మ్ కూడా ఏమవుతుంది నాకు ఈ టర్మ్ కూడా కంప్లీట్గా i అవుతుంది. ఇక్కడ మైనస్ i ఉంది కాబట్టి ఇటుకు వస్తే ప్లస్ i అవుతుంది కాబట్టి ఫైనల్ వాల్యూ 2i ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 4 log 2 into d theta. సో log 2 వాల్యూ కాన్స్టెంట్ బయట తీసుకోవచ్చు దీన్ని ఇంటిగ్రేషన్ నుంచి. సో 0 to pi by 4 into d theta. సో కాన్స్టెంట్ వాల్యూ 1 into d theta వాల్యూ థీటాకి లిమిట్స్ అప్లై చేస్తే log 2 theta 0 to pi by 4. సో 2i ఈక్వల్ టు ఇది కూడా 2i ఈక్వల్ టు సో అప్పర్ లిమిట్ pi by 4 లోయర్ లిమిట్ 0. సో కాబట్టి log 2 ఇంటూ pi by 4 మైనస్ 0. సో log 2 ఇంటూ pi by 4. ఇక్కడ ఉంది 2i ఉంది మనకేం కావాలి i కావాలి. సో i కావాలి కాబట్టి 2 ఇటు పక్క వెళ్తుంది డివైడ్ బై అవుతుంది. సో కాబట్టి pi by 8 ఇంటూ log 2 i ఈక్వల్ టు pi by 8 ఇంటూ log 2.